ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. హలో అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. మళ్ళీ కొంతమంది కామెంట్ పెట్టారు, అయ్యా మిస్టర్ బిగ్ బాబు గారు మీరు దీని గురించి మాట్లాడాలి అని కొంతమంది కామెంట్లు పెట్టారు. ఏం మాట్లాడతాను చెప్పండి, ఏం మాట్లాడాలి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న గంటన్నర మాట్లాడారు. ఆ గంటన్నరలో దానికి ఒక కరెక్ట్ వేలే వెళ్ళలేదన్నమాట. ఆయన ఏమన్నాడంటే, పక్క రాష్ట్రంలో వాడెవడో గెలిస్తే అతను ఎవడో గెలిస్తే పేరు కూడా ఎత్తలేదు. ఎంత భయంకరం అండి, ఎంత అవమానపరిచినట్టు చెప్పండి. పక్క రాష్ట్రంలో ఎవరో గెలిస్తే దానికి నన్ను తిడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్ళు పెట్టుకునే పని చేసుకున్నారు. ఆయన ఏమంటాడంటే, పక్క రాష్ట్రంలో ఎవరో గెలిస్తే నన్ను తిడతారేంటి, నా మీద ట్రోలింగ్ చేస్తారేంటి, నేను ఇక్కడ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అలా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఒక చిన్న మాట. ఫస్ట్ టైం ఈయన ఏమన్నాడంటే, నేను కుల మతాలకు అతీతంగా ఉంటాను, అంటే నాకు కులాలు మతాలు లేవు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఫస్ట్లో. నేను జగోబేరా శిష్యుడిని, నేను కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఉన్నవాడిని ఆయన చెప్పారండి. దాని తర్వాత బీజేపీకి సపోర్ట్గా ఆల్మోస్ట్ బీజేపీకి 90% ఆయన మాట్లాడడంతో జనాలు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆయన బీజేపీకి 95% బీజేపీకి ఫేవర్గానే మాట్లాడుతున్నారు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన యోగి ఆదిత్యనాథ్ లాగా ఒకనొక టైంలో మన పవన్ కళ్యాణ్ గారు కాషాయం డ్రెస్ కూడా కట్టారు. విజయ్ వచ్చేసరికి ఏమంటాడు, కులం మతం వద్దు, మానవత్వమే ముద్దు అంటాడు. అర్థమైంది మీకు పాయింట్? ఈ విజయ్ జోసెఫ్ ఏమంటాడంటే, కులాలు వద్దు, మతాలు వద్దు, మానవత్వమే ఫస్ట్, కులాల వారీగా కొట్టుకు సావాల్సిన అవసరం లేదు, కులాలు మాకు అసలు వద్దే వద్దు, ఇక్కడ మాకు మానవత్వమే ముద్దు అంటారు. ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్తే వాళ్ళు కులాలు మతాలు అనేవి ఉండవండి, అక్కడ వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఉంటారు. తమిళనాడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మాదొక ద్రవిడ జాతి, తమిళులందరూ కూడా ఒక జాతి, కులాలు కంపు ఇక్కడ తీసుకురావద్దు అని వాళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో జగవేరా అన్నారు, దాని తర్వాత మళ్ళీ కులం గురించి మతం గురించి ఎక్కువ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, అదంతా కూడా మీరు చూశారు. అందుకని కింద కామెంట్ పెట్టాం. ఇప్పుడు విజయ్ జోసెఫ్ గెలిచాడంటే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. విజయ్ జోసెఫ్ ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి సాయం తీసుకోలేదు. విజయ్ జోసెఫ్ 4-5 పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకోలేదు. ఆయన ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు విజయ్ జోసెఫ్, నేను మగాడిలాగా సింహంలాగా గెలుస్తానయ్యా, నాకు ఎవడు సపోర్ట్ అవసరం లేదు, నా దగ్గర దమ్ముంది, నా దగ్గర విషయం ఉంది, అంతేగాని నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని చేతగాని వాళ్ళలాగా నేను గెలవనని ఆయన అన్నారండి. ఆ మాట అన్నాడు ఆయన. విజయ్ జోసెఫ్ ఇదే అన్నాడండి, నేను మగాడిలాగా సింహంలాగా ఎవడి సహాయం లేకుండా నేను గెలుస్తాను అన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ట్రోలింగ్ జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు ట్రోలింగ్? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి అన్న పార్టీ నమ్ముకున్నాడు. అసలు చిరంజీవి గారు ఎందుకు వచ్చారండి మధ్యలోకి? చిరంజీవి గారి పేరుని ఎత్తి వాళ్ళన్న పార్టీ అమ్ముకున్నాడు, ప్రజలను మోసం చేశాడు. అరే అసలు చిరంజీవి గారి పేరు ఎందుకు వస్తుంది మధ్యలో? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వాన్ని నేను ఉంటానన్నారు. అంటే ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, 15 ఏళ్ల పాటు టీడీపీ కోసం పనిచేద్దాం. ఆయన క్లారిటీగా చెప్పారు. కూటమి అంటే ఏంటి? బీజేపీ, టీడీపీ. అప్పుడు జనాలకి ఏమంటున్నారు, అయ్యా మరి జనసేన పార్టీ పెట్టారు, మరి మీరేమో 2 పార్టీల కోసం పనిచేయమంటున్నారంటే కన్ఫ్యూజన్లో పడ్డారు జనాలు. అర్థమైందా మీకు? జనాలు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఆ జనసేన పార్టీ పెట్టింది జనాల కోసమా, లేకపోతే జనసేన పార్టీ పెట్టి అంటే బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేయటమా? జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రతిసారి. సో పవన్ కళ్యాణ్ గారు ఇకనైనా ఏం చేయాలి, సింగిల్గా విజయ్ జోసెఫ్ లాగా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అసలు ఏ పార్టీతో మాకు పొత్తు లేదన్నప్పుడు జనాలకి అప్పుడు ఒక నమ్మకం వస్తుంది. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి.